సమాధుల్లోని కనపడాలి కాని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఇళ్లల్లో కనబడితే దాని విలువ తగ్గిపోదు. అందుకే ప్రేమెప్పుడు చరిత్రలోనే ఉంటది, దానికి భవిష్యత్తు ఉంటదు. ఎటే గోవిందు, అయ్యా టైం ఏడైంది, బేబమ్మని కాలేజీలో దింపేరా. ఒరేయ్, బేబమ్మ గారి ఇస్త్రీ బట్టలు రెడీ చేయండి రా. బేబమ్మ గారు కాలేజీకి వెళ్తున్నట్టున్నారు. బేబమ్మరా, నైట్ ప్రకాశా, బేబమ్మ వాళ్ళు చూసొద్దారేటి? జాయినింగ్ తెలిస్తే చంపేస్తారా నీ అప్ప. ఎవరు చూడకుండా సీక్రెట్ గా చూసి వచ్చుదాంరా. చూద్దాం ఉండరా బాబు. బండి వెళ్ళిపోతున్నా. బేబమ్మ గారు అంతా పడుతున్నట్టున్నారు పోరం పోసేదంలో. మేడం, ఈ రోజు బి సెక్షన్ ఫస్ట్ పీరియడ్ కి నేను వెళ్తాను. అది కుదరదండి, పోయిన వారం అంతా మీరే కదా వెళ్లారు, ఇప్పుడు నేను కదా వెళ్ళాలి. లేదండి, కొంచెం నీరసంగా ఉంది. ఆహా, అదేం కుదరదు. ప్లీజ్ అండి. సరే వెళ్ళండి. థ్యాంక్ యూ. స్టూడెంట్స్, టుడే అవర్ టాపిక్ ఇస్ బెంజీన్. దిస్ ఈస్ అబౌట్ ఎకోలాజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. మా బేబమ్మ గారు ఎంత మంచారో. నా కూతురికి కొత్త బట్టలు 1000 రూపాయలు ఇచ్చారు తెలుసా. మా వాళ్ళు ఉన్నారు, ఏది ఎవరు. అయ్య బాబా, ఎంఆర్ఓ గారు బండి వచ్చింది. రాయనం గారు, రాయనం గారు. ఏంటంటే మరో గారు ఎలా వచ్చారో? రాయనం గారు పైన పనిలో ఉన్నారండి, తమరు కూర్చోండి సారు. కూర్చోవడం కాదయ్యా, ఇదిగో 650 ఏళ్ల తాలూకు దస్తావేజులు పట్టుకొచ్చేశాను. రాయనం గారికి రాయనం ఫిషింగ్ యార్డ్ పనులు మొదలు పెట్టుకోవడమే ఆలస్యం. వెళ్ళి త్వరగా పిలవయ్యా. అలాగే సార్. వచ్చి 40 నిమిషాలు అయింది, త్వరగా పిలువు. వచ్చేస్తారు సార్, ఊపి కట్టండి. ఎంతసేపు చూస్తున్నారా లోటు మీరు? రాయనం గారు, రాయనం గారు. బేబమ్మ, ఇక చదివింది సాలేమ్మా, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కదా. ఈ పాలు తాగేసి పడుకో. ఇక సాలమ్మా, ఆ పుస్తకాలు పక్కనెట్టు. నా మాటిని పాలు తాగేసి పడుకో. నా బుజ్జి కదూ. నీకే చెప్పేది, నా మాటినమ్మా. తాగు, చదివిద్ది సాలమ్మా. 7 గంటలైంది, బేబమ్మని రెడీ చేయండి రా. స్టూడెంట్స్, 1000 రూపాయలు ఇచ్చారు తెలుసా. మరొకరు
వెళ్ళిపోయి వచ్చానండి గదిలో బేబమ్మ లేదయ్యా ఖాళీ కూర్చుతో మాట్లాడుతున్నాడు. ఎదురుగా బేబం పెట్టుకునే ఇంట్లో వాళ్ళకి పిచ్చిగాని పట్టింది. అయ్యో, రండి సార్, బయట నా నుంచి మాట ఎవరినైనా వినండి. పిలవండి, ఆడు చెప్తాడు నిజమే. నా మాటిని రండి. నా కూతురు ఇక్కడే ఉందని నేను నమ్మాను. ఈ ఇంట్లో ఉన్న శన నమ్మారు. ఒక ఊరు మొత్తం నమ్ముతోంది. ఇప్పుడు నువ్వు బయటికెళ్ళి నా కూతురు లేదని చెప్తే ఆ నమ్మకం చచ్చిపోదు. ఒక ఊరు నమ్మకాన్ని చంపడమా, ఓ ఎంఆర్ఓని చంపడమా అంటే నేను ఎంఆర్ఓని చంపేద్దా. అయ్యా నాయన గారు, ఏటే నాకు కూడా బేబం కనపడుతున్నారండి. అయ్యా నాయన గారు, నేను కూడా మీ వాడిని సార్. మీ క్యాస్టేనండి. రేయ్, బయట తోసేంట్రా. అవును సార్, ముందు ఒప్పుకోవచ్చు కదా. ఒరే పిచ్చనా కొడక, నిజం చెప్పిన ఎంఆర్ఓని ఎందుకురా కొడతావు? ఆడు చెప్పిందే నిజం. నీ కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇయాల్టికి సుమారు 5 నెలలైంది. అది ఇంకా ఇంట్లోనే ఉందని ఊరు జనాల్ని మొత్తం పరువు గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నువ్వు కూతురుతో పాటు కొడుకుని కూడా కన్నావు కదా. నీ పరువు ఎక్కడ తిరిగినా సాయంత్రానికి అడిగి ఇంటి కట్టుకొచ్చేస్తాడు. నాన్న, నేను కూతుర్ని కన్నాను. నా పరువు ఏ ఊళ్ళో తిరుగుతుందో తెలియకుండా ఈ ఊళ్ళో తిరగడం ఎంత కష్టమో నీకు తెలుసా? తెలుసావా? దొరికితే ఆడు సావాలా, లేదంటే నేను సావాలా. ఎటే బాగా తీయగా ఉందిరా గోవిందో. అయ్యా పందారు ఎక్కువైపోయినట్టుంది. చూసుకోదయ్యా, ఇంకొట్టి తెస్తాను. అవసరం లేదు కానీ గుప్పుడు పందారు అందుకు. నోరు తీపనిపించిందనుకో, టీ తీపనిపించదు. ఏ విషయానైనా డీల్ చేయాలంటే వ్యవహారం మొత్తం పాడు చేయని అవసరం లేదు. దాంట్లో మనకి నచ్చని గుణాన్ని తీసేస్తే చాలు. ఏటే ఎరా రంపే, ఊళ్ళో జనాల జబ్బులకి చిట్టీలు రాసి రాసి అలవాటైపోయి నువ్వు నీ స్నేహితుడు నా మీద కలెక్టర్కి ఏదో చిట్టి రాశారంట. ఏంటి మరి రాయరేంటండి? నేనే రాయమన్నాను. ఎత్తులో ఉన్న ఇళ్ళని వదిలేసి వెళ్ళిపోమంటే ఎక్కడ పోతామండి? మేము వేసుకెళ్ళి పడవలు మేము కానీ సముద్రం మాత్రం మీ సొత్తు కాదు కదండి. ఫిషింగ్ యార్డ్ కట్టడానికి మేము ఒప్పుకోమండి. రాయనం ఫిషింగ్ యార్డ్ అది నా అవసరం కాదు, గౌరవం. అయ్యా, వాళ్ళ అమాయకులయ్యా. ఉన్నట్టుండి వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటే పిల్ల జల్లా రోడ్డుని పడిపోతారయ్యా. ఆ అమాయకులను ఎవరు చెప్పారా ఆరంపి? అమాయకులైతే సముద్రం నుంచి కొట్టుకొచ్చిన చేపను పట్టుకుంటారు గాని చేపను పట్టుకోవడానికి సముద్రం మధ్యలోకి వెళ్ళారా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివ్వనండి. నూరుంది కదా అని పారేసుకుంటే నాలంటోడికి ఏదో ఒక రోజు దొరికెత్తదిరా. అప్పుడొచ్చే మాటని కాదు, అది పుట్టే చోటు నరికెత్తాడు ఈ రాయనం.
నీ గొంతులో భయం బతికినట్టుంది. ధైర్యం ఆటోమేటిక్గా చచ్చిపోయి ఉంటుంది. బతుకుపో.